మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇన్నాళ్ళలో ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి అని అనుకుంటూనే మానకుండా ఉన్న అలవాటు ఏమన్నా ఉందా మీకు? నోటి దోల. అది మానేసారు అనుకుంటున్నాను సార్. ఇప్పుడే మళ్ళీ కాదండి, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఏదన్నా అన్నా అనుకోండి, నన్ను అలా అంటారు. అదే బాగా ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇదే జోకాళ్ళు వేస్తే అబ్బాయి ఏం స్పాంటేనిటీరా అంటారు. రెండేళ్ళ పెద్ద తేడా లేదండి, మన ఇమేజే తేడా ఉంటుంది. అదే నేను పెద్ద హీరో అనుకోండి, ఇలా మాట్లాడితే ఏం స్పాంటేనిటీరా బాబా అసలు ఆడితో మాట్లాడినాను కాదు కాబట్టి నోరుదలు అంటారు. చిన్న లైన్ ఉంటుంది అంతే. ఒకే విషయానికి రెండు ఉంటాయి. నిజం నిజం నిజం. ఒక మామూలు మిడిల్ క్లాస్ లేడీ ఒక మామూలు కాటన్ సారీ కట్టింది అనుకోండి, ఏమీ లేదనుకుంటారు. అదే కనుక ఒక బాగా ఉన్నవాళ్ళు కార్లో వచ్చి కాటన్ సారీ, సేమ్ కాటన్ సారీ కట్టుకుంటే చూడండి ఎంత సింప్లిసిటీ అంటారు. అలాగా మొన్న రోజున గరికపాటి గారు మీరు గారు చెప్పారు ఏంటంటే, రాజుకు గనక అన్ని అవలక్షణాలని రోడ్డు మీద తాగేసి పడిపోతే రాజు ఆయన ఏమంటారు, సకల కళా వల్లభుడు అని అంటారు, రసికుడు అని అంటారు. అదే మామూలు మనిషి అయితే చూడమ్మా వాడు తాగుబోతుందో తాగేసి ఎలా పడుకున్నాడు, అంత తేడా ఉంటుందని చెప్పారు ఆయన. మన ఇద్దరికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఈ ఇంటర్వ్యూని ఆయన ఉపన్యాసాలు నా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయింది టు బి ఫ్రాంక్. సూపర్. నన్ను పిలవండి, వస్తాను. అయ్యో తప్పకుండా తప్పకుండా మాట్లాడాను. మనం రేపు మాట్లాడదాం, మన ఇవాళ చేయాలి నేను ఫోన్. అందుకే టైం ఇందాక ఆయన ఓన్లీ రౌండ్ మనిషి గురించి మాట్లాడమండి, అద్భుతంగా మాట్లాడతారు. అవునా? డెఫినెట్గా అదొక పాయింట్ డెఫినెట్గా పెట్టుకుంటాను. సరే వెంకటేష్ బాబు గారు, అలా అయితే భక్తి రసంలో భక్తి కాదు ఆయన తెలుసుకుంటున్నారు, దానికి భక్తి పేరు లేదు. ఈ పేర్లన్నీ కన్ఫ్యూజ్ చేశాడు వదటం తప్ప ఆత్మ మనసు భక్తి అసలు ఏమీ లేదండి. సరే ఆయన తెలుసుకోవడంలో ముందుకెడుతున్నారు. ఒక మాటలో చెప్పారంటే, ఒక్క మాటలో మన రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏదైనా అనుకోవటంలోనే ఉంది, ఊరకే ఉండు అన్నారు. ఊరకే ఉండు, చుమ్మైరప్ప అన్నాడు. నాకు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మైరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి, థాట్లెస్ స్టేట్లో ఉండమని మాట్లాడచ్చు. మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేమండి. థాట్ లేకుండా ఉంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బాడీ చేసి బాడీ చేస్తూ ఉంటుంది, అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది. మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినాకి రమణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి. వాళ్ళందరూ పొడుకుని లేచాక నేను రాజారావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు. రమణ మహర్షి 16 years అప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి. మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మాట్లాడుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి, స్ట్రైట్ సోర్స్లోనే ఉండేవారు. మనం ఏదైతే అనుకుంటున్నామో 24 hours 1 second కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపారు. 1 second. దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అసలు పడుకునేవారే కాదు, కళ్ళు మూసుకుని పడుకునేదే లేదు. ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు, అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది. ఇది నేను ఒక వీడియోలో విన్నానండి. ఆపరేషన్ చేస్తానంటే దీనికి ఏదో వచ్చింది చూడండి అన్నారంట. నాకు ఒక శరీరం ఉందని దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది, ఏం చేయాలి ఇప్పుడు చేసుకోండి అని. ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థీషియా ఇవ్వకుండా గడ్డ కోసారు, ఆఫ్ వేసుకోవట్లేదు. అది రమణ మహర్షి అంటే చెప్పటం చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుంటే అబ్బా అంటాను ఇమీడియట్గా. ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కొన్ని 100 ముళ్ళు ఉండి అంట, ఇలా కూర్చుంటే తీస్తూనే ఉండేవారు అంట. ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి, వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి. బాడీ లెస్ థాట్ అంటే అది చాలా సింపుల్గా చెప్తారు. నేను ఇంకో చోట కూడా చెప్పేది,
నేను 68లో పుట్టాను. 67లో 1 atom కూడా లేదు ఎగ్జిస్టెన్స్ దీంట్లో. 67లో మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు, మన ఫాదర్ 4 fathers ఉన్నారు. నేను 2000 ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోయాను అనుకోండి. పోయిన 1 day తర్వాత 1 atom కూడా ఉండదు, కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు. మరి ఈ 68 నుంచి ఆ మధ్యకాలంలో మనకు జరిగింది ఏంటి అసలు? మళ్ళీ ఇందులో ఇన్ని జాతి, మతం, కులం, జిల్లాలు, పక్కింటోడు, పక్కూరోడు, ఎదురురోడు, ఈ స్టేటోడు, ఆ స్టేటోడు, హిందీవాడు, తెలుగువాడు, తమిళోడు, మలయాళపోడు, అవన్నీ అండి. ఎంత అంటే ర్యాకెట్లోకి వెళ్ళి మనిషి ర్యాకెట్లో చంద్రమండలంలో దిగి ఇంత సైన్స్ పెరిగినా ఈ మనిషి రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇప్పుడు ఐటీలో పనిచేస్తుంటారండి, వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే భయం వేస్తుంది. ఈవినింగ్ కార్లో ఇలా అడ్డంగా వచ్చేస్తాడు, హెల్మెట్ ఉండదు. ఆడ ఇంతకు చదువుకున్నాడు, మినిమం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు అంత ట్రాఫిక్ ఆడ వెళ్ళిపోవాలి అంతే. ఫస్ట్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి. అయినా చూస్తే ఆశ్చర్యం వస్తుంటుంది. ఆడు చేసే ఉద్యోగం అంటే ఆడికి 2-3 లక్షలు వస్తూ ఉంటుంది నెలకి, ఎంతో చదువుకుని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళనే కాదండి, మామూలు కామన్ సెన్స్. ఇప్పుడు చిన్నోడి నుంచి అసలు చదువుకున్నాడు, చదువుకోలేనివాడు, బయటోడు, అది ఏం లేదండి. ఎందుకంటే అండి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫాస్ట్గా ఎదిగిపోవాలని ఒక ఆరాటం వచ్చేసిందండి అందరికి. దాంతో ఏమవుతుందంటే అండి ఈ ట్రాఫిక్లోనే అలాగే ఉంది. ఇంట్లో ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్, స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇవ్వడం తప్ప వండుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి జీప్ అని కారు ఉందనుకోండి, ఆడాడు రోల్స్ రాయిస్లో వెళ్తున్నాడని ఈ కార్లో వెళ్తే ఆడటం, అసలు ఈ కారు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించడం మానేసి నడిచి వెళ్ళేవాడిని, సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బాయి ఇంత పెద్ద కారులో ఉన్న ఆనందం లేదు, మనకన్నా పెద్ద కారులో ఎవడ తిరుగుతున్నాడని అంతా అనుకోవటమే. రమణ మహర్షి గారు చెప్పినట్టు అనుకోవటంలోనే ఉందండి మైండ్ సెట్ అంతా. కరెక్ట్. అంటే ఇన్నాళ్ళలో మీ లైఫ్లో ఈ మిస్టేక్ నేను చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీలింగ్ సందర్భం ఉందండి? దేవుడు అని అవుతారు. ఇదే అండి, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా? ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసా అండి ఆయన్ని? ఏమంటే ఆల్మోస్ట్ 1 year అయిందా? అదే అండి, అంటే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదని చేస్తున్న మిస్టేక్ ఇదే. ఎందుకని రామ్ గోపాల్ కనిపించాడు కదా నాలా, నేను అలా ఫీల్ అవునండి. మిస్టేక్ అని ఏం ఫీల్ అవును, చేసిన ఫీల్ అవును. అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు. ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి, అదే అందులోంచి నేర్చుకోవాలి. అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలా ఏముండదండి. ఎవ్రీడే 5-6 చేస్తుంటాం, చేసినవే చేస్తుంటాం. చెప్పడం చూడండి. అవును, అనుకోకుండా. అంటే అండి మిస్టేక్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది. అంటే ఒకటే జరగదు కదా, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, అన్నీ మారుతుంటాయి. కాబట్టి నన్ను అడిగితే అడిగారు, ఇంకెవరిని అడగండి. సరే బాబు, ఆయన అడగనే. మీ నవ్వు బాగుంటుంది, చెయ్యి ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? లేదు, మీ డైమండ్ ఉంగరాలు చూపిద్దాను. నేను ఇలా పెట్టేసుకుంటాను అసలు కాదండి. మీరు నవ్వేసిన క్వశ్చన్స్ మర్చిపోతున్నాను అసలు, గోలా. అయ్యో, పెట్టేశాను లోపలికి డైమండ్ లైవ్. చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు? కరోనా స్నేహం కోసం సినిమాలో రవికుమార్ డైరెక్టర్, కేఎస్ రవికుమార్, ఆయన తమిళ్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నా ఫస్ట్ 5 ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్, కేఎస్ రవికుమార్. ఓకే. స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్, ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్నారా, రా లొకేషన్ రా, నాకు ఎవరు తెలియదు ఇక్కడ, ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా. వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆయనే డైరెక్టర్. ఓకే, రైట్. ఈ సినిమా చూసామంటే చూడలేదంటే DVD ఇచ్చారు చూడమని. నా దగ్గర DVD ప్లేయర్ లేదంటే ఆయన ఇచ్చారు డైరెక్టర్. ఓకే. చూసి ఆయన తిట్టే, ఈ సినిమా చిరంజీవి గారు చేయటం ఏంట్రా, తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు, నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవి గారితో తీస్తున్నావు, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా అని అంటే, లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను, ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు.
నేనేమన్నా చెప్పు పర్లేదు ఇలా అన్నాను అనుకో. అలా ఎందుకు అనిపించింది నీకు అన్నారు. ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఇలా ఉంటారు, చేతులు కట్టుకుని ఉంటారు. వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన పని అయినా అది ఆయన ఓకే. చిరంజీవి గారు కొడుకుంటారు, ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఇలాగే ఉంటారు. ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా, విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్, మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు. ఆయన దగ్గర ఈయన చేతులు కట్టుకుని ఉన్న చోట నాకు ఎక్కడో నచ్చలా, అది చెప్పా. తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కారులో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బేవారం నుంచి వచ్చావు అనుకున్నాను, బేవారం అనుకున్నావు, ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నావు, ఏం మాడుతావు నువ్వు వచ్చి అక్కడ ఏం మాడుతున్నావు, ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు, ఫుల్గా వాయించారు. నేను మొన్నటి లొకేషన్కి వెళ్ళటం మానేసా. అప్పుడు రవికుమార్ ఫోన్ చేశాడు, బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాగా పెట్టావు, ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో, నువ్వు వెళ్ళిపోతావు ఆ సినిమా చేసి, నేనైతే ఎక్కడికి రాను. చిరంజీవి ఫోన్ చేశారు, రా. ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్, నేను అన్న దగ్గర ఉండిపోయాడు. అది స్నేహం కోసం. మీకు ఆయనలో అంటే చాలామంది చిరంజీవి గారు అనగానే మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటారు, మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను, ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి? ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు. ఆయనలో ప్రతిదీ నచ్చే విషయం. ఎలా చెప్పంటారు, కొన్ని వందలు చెప్పగలను, ఇంటర్వ్యూ అంతా ఆయనతో అయిపోద్ది. అయ్యో, ఆయన మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, సొల్లుగౌర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా. ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి ఒకటికి వచ్చింది, లెమ్కా గిన్నీస్. ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసామని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, 0 నుంచి 100 వరకు అంకెలే ఉండవు. 0 1 1 0 0 1 1 0 0 అని 100 రాస్తారు. మెమరీకి అది ఎగ్స్. దాన్ని 15 మినిట్స్ చూసి మూసేసి యాజ్ ఇట్ ఈజ్ లైన్లో చెప్పాలి. 0 1 1 0 0 0 0 1 0 అక్కడ ఏమున్నాయి, ఎన్ని సున్నాల తర్వాత ఒకట్లు ఉన్నాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన 1 to 100, 100 to 1 చెప్పగలరా అన్న. లేకపోతే ఏ మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని, వీళ్ళందరూ చిన్నపిల్లలు అప్పుడు చరణ్ వాళ్ళందరికీ క్లోజ్డ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాడు. ఓకే. అంటే ఒకసారి పాముతో యాక్ట్ చేయాల్సి వచ్చింది మృగరాజులో, అది నేను కాదు వేరే ఆర్టిస్ట్. ఆయన భయపడిపోతున్నాడు. ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో, దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు, నీకు ఎంత భయం ఉంటుంది దానికి అంత భయం ఉంటుంది. అప్పుడు రివర్స్ దాన్ని అలా హ్యాండిల్ చేయి, దానికి ఇలా మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయ గట్టిగా భయంతో అని జస్ట్ ఇలా 2 ఏళ్ళతో పట్టుకుని అలా పట్టుకున్నారు. అది అలా ఉంది హ్యాపీగా, పిల్లల్ని ఎత్తుకున్నట్టు. ఒకటేని కాదండి, ఇలాగే మీకు కొన్ని వందలు చెప్తా. హార్స్ రైడింగ్ అని ఎక్కడ నేర్చుకోలేదా? ఎక్కడో షూటింగ్లో గుర్రం ఎక్కి చేస్తారు అంతే. ఆయన హార్స్ రైడింగ్ ఎలా చేస్తారు మీకు తెలుసు కదా, కొండవీటి దొంగప్పటి నుంచి అసలు చేతులు వదిలేసి కూడా చేయదు. అది ఎక్కడ నేర్చుకుని చేయలే. ఆయన క్లాసికల్ డ్యాన్స్ రాదు, ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే. ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా ఏదో 2 సినిమాలు చేశాను, అది చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. తెలుసండి మీకు ఎంత కష్టమో. మీకు ఆర్టిస్ట్ కాదు, మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తుంది చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియట్లే ఎక్కడ పెట్టుకోవాలో. అయ్యో మళ్ళీ మీ డైమండ్ అన్నీ చూపించేస్తారు. ఈ అలవాట్లో పొరపాటు సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.